మా పాప రేష్ట సాయి నర్సరీ చదువుతుంది క్రాస్‌వర్డ్ స్కూల్లో. జనరల్‌గా ఏ పేరెంట్స్ అయినా కానీ స్టార్టింగ్‌లో పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు మనకిది అఫోర్డబులా కాదా, సస్టైనబులా కాదా, మన పిల్లలు అక్కడ ఉండగలుగుతారా లేదా అనేదాన్ని చూసుకుంటాము. అలా చూసుకున్నప్పుడు మాకు దొరికిన బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రాస్‌వర్డ్ స్కూల్. ఒక 2 విజిట్స్ చేశాము మేము. తర్వాత మేము డిసైడ్ అయ్యాము మా పాప ఉండగలుగుతుంది, బాగానే ఉంది, అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది అని అనుకున్న తర్వాత మేము జాయిన్ చేశాము తనని. జాయిన్ చేసినట్టుగానే ఫస్ట్ నుంచి తను బాగా పాజిటివ్గా ఇంప్రూవ్ అవుతుంది. బుక్స్తో కానీ మిగతా పిల్లలతో కానీ ఇంటరాక్షన్ బాగా పెరిగింది. వాళ్ళ టీచర్ అంటే కూడా తనకి చాలా ఇష్టము. స్కూల్కి రెగ్యులర్గా వెళ్తానని అంటుంది. ఎప్పుడూ గొడవ చేయలేదు, నేను వెళ్ళను, నాకు స్కూల్ నచ్చలేదని కూడా తను ఎప్పుడూ చెప్పలేదు. నేను రోజు పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తుంటాను కదా. ఏదైనా చిన్న పాప ఎక్కడైనా చిన్న విషయంలో ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నా కానీ వాళ్ళ టీచర్స్ రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సేమ్ అలానే ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తుందనే ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అకార్డింగ్లీ వాళ్ళు పాప చుట్టూతో ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, తనకి ఎలా నేర్పించాలి అనేది వాళ్ళు డిజైన్ చేసుకొని ప్లాన్ చేసి బాగా చేర్పిస్తున్నారు. అండ్ తను అన్నట్టు రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఇంప్రూవ్మెంట్ అనేది పాప లెర్నింగ్లో అయితే కనిపిస్తూనే ఉంది రెగ్యులర్గా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక అఫోర్డబుల్ స్కూల్, వెరీ మచ్ అఫోర్డబుల్. అండ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అండ్ టీచర్ ఉషా గారు అయితే కనుక ప్రతిదానికి కేర్ తీసుకొని బాగా చూసుకుంటున్నారు. సో ఓవరాల్గా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మంచి స్టెప్ తీసుకున్నాము అని చెప్పి అనుకుంటున్నాము. మీ మిస్ పేరేంటి? మీకు ఇష్టమా మీ మిస్ అంటే? మీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా? బాగుంటుందా మీ స్కూల్? మీ స్కూల్ పేరేంటి చెప్పు.